అంటే దేశాన్ని కలిచివేసిన సంఘటన పహల్గామ్ దాడి అనేది కూడా ఒక రకంగా దేశ పౌరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించిన అంశం కూడా. ఎందుకంటే 26 మందిని నలుగురు ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే గత 8 ఏళ్ల కాలం కూడా ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఉగ్రవాద దాడులకు సంబంధించి కూడా దేశమంతా శాంతియుతంగా ఉంది. కానీ ఆకస్మిక దాడి తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చెలరేగాయి. దేశాన్ని రక్షించుకోవడానికి రకరకాల సూచనలు చాలామంది మాజీ అధికారులు కావచ్చు, ప్రస్తుత అధికారులు కూడా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా వాళ్ళ దళాల్ని, వాళ్ళ బలగాల్ని మన బార్డర్ చుట్టూ మోహరించి కొంత ఉద్రిక్త పరిస్థితిని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం మనతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో డీజీపీగా పనిచేసిన రాజేంద్ర కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉండేటివి, అక్కడ కంట్రోల్ చేయడానికి పరిస్థితులు ఎలా ఉంటాయి, మన అంటే బలగాలకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, సలహాలు సూచనలు వాళ్ళు ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని ప్రస్తుతం బిగ్ టీవీతో మాట్లాడినారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే మీకు ఓవరాల్గా సిచ్యువేషన్ మీరు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు సుదీర్ఘ అనుభవం ఉంది పోలీసుగా, మాజీ డీజీపీగా కూడా. అక్కడ పరిస్థితిని అంతా మీకు ప్రతి అనుమానం తెలిసి ఉంటుంది. సో దాడికి సంబంధించి దాడి తర్వాత మీరు ఎలా విశ్లేషించగలరు? ఈ విధమైన దాడి మాత్రం మొట్టమొదటిసారి జరిగింది. అంటే టూరిస్టులని టార్గెట్ చేసి వాళ్ళని కాస్ట్ అడిగి, రిలీజన్ అడిగి సెగ్రిగేట్ చేసి దారుణంగా కాల్చి చంపడం అనేది ఇది మొట్టమొదటి ఘటన. అయితే పాకిస్తాన్ గత 75 సంవత్సరాల నుంచి 47 నుంచి కూడా ఏదో ఒక విధంగా కాశ్మీర్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. పాకిస్తాన్ అనేది మీ అందరికి తెలుసు, 47లో ఒక రిలీజియస్ బేసిస్ మీద, 2 నేషన్ థియరీ మీద ఒక దేశంగా ఫామ్ అయింది. రిలీజియస్ బేసిస్ మీద మనం 2 నేషన్ థియరీ, ఇండియా నెవర్ యాక్సెప్టెడ్ 2 నేషన్ థియరీ. అంటే ఏంటి, ముస్లిమ్స్ అందరూ ఒక దేశం, హిందూస్ అందరూ ఒక కంట్రీ అనేది మనం నెవర్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇండియాలో ప్రపంచంలో ఆఫ్టర్ ఇండోనేషియా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉంది ఇండియాలోనే. పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో మత సామరస్య దేశంగా మనకు భారతదేశం ఉంది. సో అటువంటి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ 47లో మనకి ఇండియాతోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేయడం అనేది పాకిస్తాన్కి గిట్టలేదు. ఎప్పుడు కూడా రికన్సైల్ కాలేదు. సో అప్పటి నుంచి 47, తర్వాత 65, దెన్ 71, 99, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా చూస్తూ ఉంటే గత 30 సంవత్సరాల నుంచి చాలా ఇంటెన్సిఫైడ్. 90 నుంచి అయితే ఇట్స్ లైక్ ఇంటెన్సిఫైడ్ చేస్తూ వచ్చింది ఒక ప్రాక్సీ వార్. కొన్నేమో డైరెక్ట్లీ కన్వెన్షనల్ యుద్ధాలు చేసింది 47లో కానీ, 65లో కానీ, దెన్ 71, 99. అదే టైంలో 71లో చూస్తే ఏ దేశం అయితే మతం బేసిస్ మీద ఫామ్ అయిందో అదే దేశం 71లో రెండుగా విడిపోయింది, బంగ్లాదేశ్. మరి 2 నేషన్ థియరీ కరెక్ట్ అయితే బంగ్లాదేశ్ విడిపోవాల్సింది కాదు, అది విడిపోయింది. ఆ తర్వాత మీకు తెలుసు, అంత పెద్ద సైన్యం, 90,000 మంది సైన్యం పాకిస్తాన్ది సరెండర్ అయింది. ఆ తర్వాత కంటిన్యూస్గా పోస్ట్ 85, 1985 రెగ్యులర్గా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో ఒక విధంగా కల్లోలం జరుగుతూ వచ్చిందో, తాలిబాన్స్ రష్యన్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి వెపన్స్ ఇచ్చి అక్కడ రష్యన్ యూనియన్ డిసింటెగ్రేట్ అయింది. ఆ తర్వాత రష్యన్స్ విత్డ్రా అయ్యారు ఆఫ్ఘనిస్తాన్లో. తాలిబాన్స్ వాళ్ళక్కడ వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఒక ఉదాహరణ కింద తీసుకొని అంత స్ట్రాంగ్ రష్యన్ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయినప్పుడు ఇండియాలో కూడా దీన్ని మనం రిపీట్ చేద్దాం అన్న ఆలోచనతో పాకిస్తాన్ కాశ్మీర్లోని కొంతమంది డిస్గ్రంటిల్డ్ యువతని ప్రోత్సహించి అటువైపు తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏవైతే అక్కడ వెపన్స్ ఉన్నాయో తాలిబాన్ దగ్గర వెపన్స్ వాళ్ళని ఇక్కడికి పంపి వేల సంఖ్యలో భారత సైన్యంతో కానీ ఫస్ట్ పోలీస్తోని 1987, 88 ఆ టైంలో మీరు ఫైట్ చేయండి, ఈ లోపల భారత ప్రభుత్వం వీకెండ్ కాగానే మేము వచ్చి జమ్మూ కాశ్మీర్ని లిబరేట్ చేస్తాం, ఆక్రమించేసి మిమ్మల్ని లిబరేట్ చేస్తాం, మీరు
సో దట్ ఈస్ హౌ ఆజాదీ అనే స్లోగన్తో మొదలైంది. హమ్క్యా చాతే ఆజాదీ అని చెప్పి 80sలో 87, 88లో ఆ ప్రొషన్స్ అవి చేయడం మొదలుపెట్టారు, టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో దానికి అనుగుణంగా మన యొక్క అక్కడ లోకల్ పోలీస్ కానివ్వండి, సెంట్రల్ ఫోర్సెస్ కానివ్వండి, లేదా ఇండియన్ ఆర్మీ రెస్పాన్సెస్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో వేల సంఖ్యలో వచ్చిన వాళ్ళని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సిస్టమేటికల్లీ ఫోర్సెస్ హ్యాండిల్ చేసి వాళ్ళని లార్జ్ సంఖ్యలో న్యూట్రలైజ్ చేసింది. దాదాపు ఇప్పటి వరకు చూస్తే అప్పటి నుంచి 45,000 మంది సివిలియన్స్ కానీ మిలిటెంట్స్ కానీ వాళ్ళు చంపడ్డారు అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ చేతిలో. అందులో టెర్రరిస్ట్లో ఒక 25,000 మంది ఉంటారు. మిగతా 20,000 మంది సివిలియన్స్, వాళ్ళని మిలిటెంట్స్, ఇన్ఫార్మర్స్ అని, పొలిటీషియన్స్ అని వాళ్ళని కాల్చంపారు మిలిటెంట్స్. అదర్వైజ్ 25,000 మాత్రం టెర్రరిస్టులు. అందులో ఒక 6,000 మంది డైరెక్ట్లీ పాకిస్తానీ టెర్రరిస్టులు, మిగతా వాళ్ళు పాకిస్తాన్ ట్రైన్ టెర్రరిస్టులు. కాశ్మీర్ నుంచి అక్కడికి పోయి తర్ఫీదు పొంది ఇక్కడికి వచ్చి ఫోర్సెస్ చేతుల్లో చంపడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం ఏ విధంగా అయితే ఇప్పుడు మన యొక్క టూరిస్టులని పహల్గాంలో చంపారో, ఇది ఫస్ట్ టైం టూరిస్టులను చంపటం, హిందువులను ఐడెంటిఫై చేసి. ఇంతకుముందు కూడా ఈ విధంగా ఐడెంటిఫై చేసి సెలెక్టివ్ కిల్లింగ్స్ టెర్రరిస్టులు అక్కడ చేశారు కాశ్మీర్లో, సిమిలర్ సిచ్యువేషన్లో. కాకపోతే ఏ సంవత్సరంలో జరిగింది సార్? సంవత్సరం 2000లో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అదే అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే పహల్గాం ఉందో, ఏ డిస్ట్రిక్ట్లో పహల్గాం ఉందో, పహల్గాం అనేది అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇదే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో చట్టి సింగ్పూర్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఎక్కువ మంది సిక్స్ ఉంటారు, సిక్ పాపులేషన్. వాళ్ళని అర్ధరాత్రి పూట ఆర్మీ యూనిఫామ్లో వెళ్ళి బయటికి లాగి 35 మందిని కాల్చి చంపారు వాళ్ళు. చంపి దాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, భారత సేన మీద తోసిపుచ్చారు. అక్కడ ఒక కమ్యూనల్ డివైడ్ చేద్దాం, భారత ప్రభుత్వం మీద అక్కడ ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఎనీథింగ్ టు డూ విత్ ఇండియా, భారతదేశానికి ఏదైనా సరే ప్రతికేక ఉందనుకో అక్కడ సింబల్, దాన్ని డిస్క్రెడిట్ చేయాలి, డెనిగ్రేట్ చేయాలి, భారతదేశాన్ని బద్నాం చేయాలి. ఆ లెక్కతోనే అది చేశారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అక్కడి నుంచి 90లో ఏ విధంగా కశ్మీరీ పండిట్స్ని కొంతమందిని చంపి, పెద్ద పెద్ద లీడర్స్ని చంపి ఏ విధంగా మైగ్రేషన్ జరిగిందో, అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి మైగ్రేషన్ చేయించాలని ప్రయత్నం చేశారు వాళ్ళు టెర్రరిస్టులు. ఇదంతా పాకిస్తానీ గేమ్ ప్లాన్. అంతేకాకుండా జమ్మూ డివిజన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, హిల్ ఏరియాస్ ఉన్నాయి, డోడా, రాంబన్, కిష్ట్వాడ్, ఉధంపూర్, నార్మల్ డిస్ట్రిక్ట్స్, రాజౌరి, పూంచ్. కానీ మొత్తం జమ్మూ కాశ్మీర్లో మీరు ఎక్కడ పోయినా కూడా అవి టూరిస్ట్ ప్లేసెస్ అనుకోండి, అంత బాగుంటుంది. అయితే ఈ జిల్లాలో ఏవైతే జమ్మూ డివిజన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హిల్లీ డిస్ట్రిక్ట్స్ విత్ మిక్స్డ్ పాపులేషన్. ఇవన్నీ కూడా వ్యాలీతోని కంటిగ్యూటీ ఉంది వీటికి కూడా. అక్కడ సెలెక్టివ్ కిల్లింగ్స్ చేస్తే అక్కడి నుంచి కూడా హిందూ పాపులేషన్ మైగ్రేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఓన్లీ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఉండిపోతుంది. సో ప్లాన్ ఏమిటంటే, పాకిస్తాన్ ప్లాన్ కమ్యూనల్ డివైడ్ చేసి, కమ్యూనల్ క్లాషెస్ చేసి, 47లో ఏ విధంగా కమ్యూనల్ క్లాషెస్ చేశారో సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో టెంపుల్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. జమ్మూలో రఘునాథ్ మందిర్, వైష్ణోదేవి కట్టాలో వైష్ణోదేవి టెంపుల్ అటాక్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా విధంగా ఎన్ని చేయాలో అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇవన్నీ ముందే తెలిసి చూసి ప్రభుత్వం ముందు నుంచి కూడా ఆలోచించి ఏమో కావచ్చు అని చెప్పి ఇవన్నీ వాళ్ళ యొక్క ఈ యొక్క కాన్స్పిరసీ సక్సీడ్ కాకుండా ఉండటానికి ఇటువంటి సెన్సిటివ్ ప్లేసెస్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని, విలేజ్ డిఫెన్స్ కమిటీస్ పెట్టి అక్కడ లోకల్ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి, పోలీస్తోని వాళ్ళని కాంటాక్ట్లో పెట్టి, మోటివేషన్ పెట్టి, ఎస్పీఓస్ని పెట్టి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి వాళ్ళ యొక్క మూమెంట్స్, టెర్రరిస్ట్ మూమెంట్స్ని, కదలికని ఆపివేసి, ఎక్కడైతే ఇంటెలిజెన్స్ వచ్చిందో అక్కడ ఆపరేషన్ చేసి టెర్రరిస్టులని హతమార్చి ఒక విధంగా సిచ్యువేషన్ ఆల్మోస్ట్ నార్మల్సీ వైపు తీసుకొచ్చింది. రివోకేషన్, పోస్ట్ రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 5th August 2019లో ఆర్టికల్ 370 రివోక్ అయింది. అది రివోక్ అవడానికంటే ముందు 2014లో
ఫిబ్రవరి 14th నాడు ఇదే పుల్వామా డిస్టిక్లో, ఇది కూడా కాశ్మీర్లోనే ఉంది, పుల్వామా డిస్టిక్లో టెర్రరిస్టులు మన యొక్క సిఆర్పిఎఫ్ బలగాల్ని మీకు గుర్తే ఉండొచ్చు టార్గెట్ చేశారు. ఒక 40 పెద్ద ఎత్తున ఇది జరిగింది, డ్యామేజ్ జరిగింది, చనిపోయారు మన యొక్క బ్రేవ్ సిఆర్పిఎఫ్ జవాన్స్. అప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది మన ప్రభుత్వం. డీప్ ఇన్సైడ్ బాలాకోట్లో పోయి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో వాటిని విధ్వంసం చేసి మళ్ళీ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మన భారత ప్రభుత్వం మన యొక్క హామీ డిక్లేర్ చేసింది, ప్రభుత్వానికి ప్రపంచానికి చాటి చెప్పింది ఇది జరిగింది, మేము చేసాం సర్జికల్ స్ట్రైక్. అంతేకాకుండా అంతకుముందు కూడా 2016లో ఒకసారి, అది కూడా అప్పుడు కూడా ఒక సెక్యూరిటీ ఫోర్స్ క్యాంప్ని ఊడిలో అటాక్ చేస్తే మిలిటెంట్స్, అప్పుడు కూడా ఫోర్సెస్ పాకిస్తాన్ డీప్ ఇన్సైడ్ ఎల్ఓసి క్రాస్ అయ్యి ముజఫరాబాద్ సైడ్ వెళ్ళి అక్కడ కూడా చాలామంది టెర్రరిస్టు లాంచింగ్ ప్యాడ్స్కి వెళ్ళి టెర్రరిస్టులను చంపి ఫోర్సెస్ తిరిగి వచ్చి మళ్ళీ డిక్లేర్ చేసాం, సర్జికల్ స్ట్రైక్ చేసాం అని చెప్పి. సర్జికల్ స్ట్రైక్ 1, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ 2. ఆర్టికల్ 370 తీసిన తర్వాత జరిగింది ఏమిటంటే, పెద్ద ఎత్తున స్టోన్ పెల్టింగ్స్ జరిగేవి అంతకుముందు, అవన్నీ ఆగిపోయాయి లోకల్గా. టెర్రరిస్టుల మీద చాలా స్ట్రిక్ట్, జీరో టాలరెన్స్ టు టెర్రరిజం, జీరో టాలరెన్స్, ఆల్ అవుట్ అని చెప్పి కంప్లీట్గా ఎంతవైతే టెర్రరిస్టు వాళ్ళ యొక్క సపోర్ట్ సిస్టమ్ ఉందో వాటన్నిటినీ స్మాష్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున పూర్తిగా. దెన్ హడతాల్ కాల్స్ అన్నీ ఆగిపోయాయి. ఇదివరకు చాలా రెగ్యులర్గా హడతాల్ కాల్స్ వచ్చేవి. ఆ తర్వాత ఈ ఎన్కౌంటర్స్లో చనిపోయిన టెర్రరిస్ట్ని డెడ్ బాడీస్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లోరిఫై చేసేవాళ్ళు, పెద్ద ఎత్తున వచ్చేసి అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి గ్లోరిఫై చేసి గాల్లో తుపాకులు కాల్చి, దాన్ని చూసి అక్కడ ఉన్న కొంతమంది లోకల్ యూత్ వాళ్ళు కూడా మోటివేట్ అయ్యేవాళ్ళు, రాడికలైజ్ అయ్యేవాళ్ళు. ఓ టెర్రరిస్ట్గా చనిపోతే ఇంత పెద్ద మాకు సన్మానం జరుగుతుంది, గౌరవం జరుగుతుందని చెప్పి ఆ యొక్క ఫాల్స్ నోషన్ రాడికలైజ్ అయ్యి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. కొంతమంది ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీస్, సోషల్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు కంప్లీట్గా. అవన్నీ ఆగిపోయాయి, కంప్లీట్గా ఆగిపోయాయి. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి, అక్కడ జాబ్ క్రియేషన్స్ మొదలైంది. ట్రైన్ లైన్ కంప్లీట్ తయారైపోయింది. ఇట్ ఇస్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. అభివృద్ధి అనేది అన్ని రకాలుగా కొనసాగుతుంది, అన్ని విధాలుగా అభివృద్ధి కొనసాగుతూ ఉంది, నార్మల్స్ వస్తూ ఉంది. పెద్ద ఎత్తున టూరిస్టులు రావడం మొదలుపెట్టారు లక్షల సంఖ్యలో. ఆ టూరిస్టులు ఇవన్నీ రావడంతో అక్కడ యొక్క జీవనోపాధి మెరుగైపోయింది, చాలా మెరుగైంది. ఒక నెరేటివ్ ఇదివరకు స్టోన్ పెల్టింగ్ అని, హడతాలని ఒక విధంగా అందులో ఉండేవాళ్ళు. వాతావరణం అనేది శాంతియుతంగా తయారైపోయింది. అది ఒకప్పుడు పాకిస్తాన్ వైపు చూసేవాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు అది నెరేటివ్ మారి అది ఇటువైపుకి వచ్చింది. శాంతి, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, దెన్ టూరిజం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కాశ్మీర్లో. టూరిజం ఇవన్నీ పెరుగుతూ వచ్చాయన్నమాట. ఎప్పుడది నెరేటివ్ మారి ఇటువైపు వచ్చిందో పాకిస్తాన్ ఇర్రెలవెంట్ అయితే పోయింది కాశ్మీర్లో. అదే కాకుండా ఆర్థికంగా చూస్తే ఇండియా ముందుకు పోతోంది, పాకిస్తాన్ వెనక్కి వస్తోంది. ఇట్ ఇస్ లిటరలీ కొలాప్స్డ్. ప్రపంచంలో ఉన్న 90% గ్లోబల్లీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. సో పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రర్ ఫ్యాక్టరీ. సిమిలర్లీ వాళ్ళ యొక్క మిలిటరీ, పాకిస్తానీ మిలిటరీ బలూచిస్తాన్లో దెబ్బలు తింటూ ఉంది ఇన్ ఎ బిగ్ వే. ఏ లష్కరే తోయిబాని వాళ్ళు క్రియేట్ చేశారో, ఏ జైషే మహమ్మద్ని వాళ్ళు క్రియేట్ చేశారో, ఏ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ టీడీపీని తయారు చేశారో వాళ్ళకి అగెనిస్ట్గా తయారైపోయారు. పాకిస్తాన్ దెబ్బలు తింటూ ఉంది రోజు. సో దే ఆర్ ఇన్ ఎ వెరీ వీక్ పొజిషన్. ఆ యొక్క ప్రెషర్ని పబ్లిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ అటాక్ చేశారు వాళ్ళు. ఈ అటాక్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు ఊరుకోలేదు, ఏదో ఒక విధంగా చేస్తూ ఉంది. గత 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉంటే వ్యాలీలో సిట్యువేషన్ కంట్రోల్ అయ్యేసరికి నెమ్మదిగా జమ్మూలో కొద్దిగా చిన్న ఇన్సిడెంట్స్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎప్పుడైతే జమ్మూలో ఇన్సిడెంట్ చేయడం మొదలుపెట్టారో, ముందు పూంచ్లోను, తర్వాత రాజౌరిలోను బార్డర్ డిస్ట్రిక్ట్స్, దెన్ ఉధంపూర్, యాసి, ఈ విధంగా కొన్ని జమ్మూలో కూడా డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు యాక్టివేట్ చేయడం మొదలుపెట్టినవి ఈ స్లీపర్ సెల్స్. దానివల్ల కొద్దిగా అటెన్షన్ వ్యాలీ నుంచి అటు డైవర్ట్ అయింది. వ్యాలీలో టూరిస్టులు రావడం మొదలయ్యారు, పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతూ ఉంది. పీపుల్ వర్ హ్యాపీ.
అది గిట్టలేదు పాకిస్తాన్కి. ఇదే టైంలో పాకిస్తాన్ మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ రావడం ఇక్కడికి మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా పోవటం, ఇదొక అదనుగా చూసుకొని వాళ్ళు పబ్లిక్లో ఇంటర్నేషనల్లీ న్యూస్ తేవడం కోసం ఈ యొక్క అటాక్ పహల్గామ్లో చేశారు. అక్కడ ఈ బైసర్ అనే ప్లేస్లో సేమ్ థింగ్ చెట్టి సింగ్పురాలో చెప్పాను 2000లో ఒక 35 మంది 6ని కాల్చి చంపారని. అప్పుడు బిల్ క్లింటన్ వచ్చాడు ఇండియాకి, ఆ టైంలో చేశారు. అప్పుడు లోకల్స్, ఇప్పుడు మన టూరిస్టులు ఫస్ట్ టైం ఇచ్చేయడం అనేది. ఎందుకంటే టూరిస్టులు రాకపోతే కంప్లీట్ పాకిస్తానీ కశ్మీర్ ఎకానమీ దెబ్బతింటుంది. ఒక భయాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఒక విధంగా మెసేజ్ మేము ఉన్నాము. డెస్పరేట్ యాక్ట్ అంటారు చూసారా, ఇంకా ఎక్కడ ఏం దొరక్క సమ్ డెస్పరేట్ యాక్ట్ ఏదైనా చేయండి. అది కూడా ఎందుకు, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ చేశాడు పాకిస్తానీ ఎక్స్పాట్రియేట్స్తో మాట్లాడుతా, హిందూస్ వేరు ముస్లిమ్స్ వేరు, అందుకే మనం సెపరేట్గా అయ్యాం, 2 కంట్రీలుగా ఫామ్ అయ్యాం మన యొక్క ఇది మనం చాలా సుపీరియరు, మన పిల్లలకు కూడా చెప్పాలి మీరు అని అన్ని రకాలుగా ఒక విధంగా ప్రొవొకేషన్గా రెచ్చగొట్టి మాట్లాడటం. దాన్ని ఇక్కడ వీళ్ళకి సిగ్నల్, అతను ఒక సిగ్నల్ చేశాడు ఇక్కడ, మీరు చేయండి ఇది టైం అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు టూరిస్ట్ సెంటర్లో పోయి ప్లేస్లో చేశారు. ఇట్స్ ఎ టోటల్ కంప్లీట్లీ డెస్పరేట్ యాక్ట్. ఈ మధ్య జరుగుతున్న 4-5 రోజులుగా, అంటే ఈ ఘటన తర్వాత సింధు జలాల వ్యవహారం సంబంధించి పాకిస్తాన్ బోర్డర్లో కూడా వాళ్ళ బలగాలను మోహరించడం, సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ అండర్ కంట్రోల్కి రావడానికి టైం పడుతుందా? పాకిస్తాన్ని డిఫేమ్ చేయడానికి ఇంకా భారతదేశం ఇంకా ఎలాంటి మూమెంట్ తీసుకోవాలి? మనం పాకిస్తాన్ని డిఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఇట్స్ ఎ ఫెయిల్డ్ ఎకానమీ, ఫెయిల్డ్ స్టేట్. అది ఇట్స్ ఎ బనానా రిపబ్లిక్. ప్రపంచం మొత్తంలో కూడా పాకిస్తాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అది మనం కొత్తగా చేయాల్సింది ఏమిటంటే మన యొక్క పబ్లిక్ని, మన యొక్క సావరినిటీని, మన యొక్క నేషనల్ ఇంటిగ్రిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం. ఎప్పటికప్పుడు చాలా విజిలెంట్గా ఉండి సైమల్టేనియస్లీ పాకిస్తాన్ని మనం డిప్లొమాటికల్లీ డీల్ చేయాలి, డిప్లొమాటికల్లీ ప్రపంచంలో ఐసోలేట్ చేయాలి మనం. సిమిలర్లీ ఎకనామికల్లీ పాకిస్తాన్ని మనం డీల్ చేయాలి. అవసరం వస్తే మిలిటరీలీ కూడా మనం డీల్ చేయాలి. అన్ని రంగాల్లో అన్ని విధంగా పాకిస్తాన్ని మనం డీల్ చేయాలి. ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్ భారతదేశానికి సరితూగదు. ఇప్పటి ఉన్న భారతదేశం, ఇప్పటి ఉన్న ప్రభుత్వం ఈజ్ ఎ డిఫరెంట్ వన్. 47లో 65, 19 అప్పటి ప్రభుత్వాలు వేరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక చాలా డిసైసివ్ ప్రభుత్వం మన దగ్గర. థ్రైవింగ్ ఎకానమీ, రిసర్జెంట్ అండ్ వైబ్రెంట్ ఇండియా, రైట్, సాఫ్ట్ పవర్ ఆల్ ఓవర్ ది ప్రపంచం మొత్తంలో కూడా ఇవాళ అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. బిజినెస్ కోసం కానివ్వండి, ఎదుగుతుంది, నాలెడ్జ్ అన్నిటిలో కూడా. అటువంటి భారతదేశంతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇక్కడికి కూడా సరితూగదు. అది అటువంటి పాకిస్తాన్ మనల్ని ఈ విధంగా చిన్న చిన్న పిన్ ప్రిక్స్ చేయగలదు. అది అంతేగాని మేజర్గా చేయాలంటే ఏమంటారు, మా దగ్గర ఆటం బాంబ్స్తోనే అంటారు, బెదిరించడం, న్యూక్లియర్ వెపన్స్ బెదిరించడం. సో దాంట్లో వ్యూ తీసుకోవాల్సింది గవర్నమెంట్ వ్యూ తీసుకుంటుంది, ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది. దెన్ పాకిస్తాన్ని సిమిలర్లీ ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ అండర్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అని వరల్డ్ బాడీ ఉంది, ప్యారిస్ బేస్డ్ వరల్డ్ బాడీ, అండర్ G7 కింద. వీళ్ళకి ఏమాత్రం లోన్ రావాలన్నా, డబ్బులు రావాలన్నా కూడా వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే FATF కూడా సర్టిఫై చేయాలి, మనీ లాండరింగ్ లేదు, టెర్రరిజంకి సపోర్ట్ చేయడం లేదని చెప్పి వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తేనే పాకిస్తాన్కి లోన్ వస్తుంది. ఇదివరకు గ్రే జోన్లో ఉండేది పాకిస్తాన్, ఏదో కొద్ద యాక్షన్ తీసుకున్నట్టు చూపించి ఆ గ్రే జోన్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సిచ్యువేషన్ చూసి ఐఎమ్ షూర్ పాకిస్తాన్ విల్ కమ్ అండర్ దిస్ FATF స్క్రూటినీ. దెన్ ఇకపోతే గవర్నమెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఒక కీలక నిర్ణయాలు చాలా తీసుకుంది. అందులో ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీని అబేన్స్లో పెట్టాం. ఇది చాలా పెద్ద స్టెప్, ఇది చాలా కీలక నిర్ణయం. ఇంతవరకు ఇది ఇండస్ వాటర్ ట్రీటీ
1960లో వరల్డ్ బ్యాంక్ యొక్క ఒప్పందం. దాని ప్రకారం దాని యొక్క దీంట్లో మీడియేషన్లో అయింది అది బ్రోకరేజ్. అప్పుడు సర్టన్ క్లాజెస్ వర్ దేర్. ఏంటి మన యొక్క ఈ యొక్క ఇండస్ వాటర్ రివర్స్ ఏవైతే ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, రావి, సట్లెజ్, బియాస్ ప్లస్ వెస్టర్న్ రివర్స్ ఇవి జీలం అండ్ చినాబ్, ఈ రివర్ వాటర్స్ని పాకిస్తాన్లోకి వదలటం, డ్యామ్ హైట్ సర్టన్ హైట్ కంటే ఎక్కువ ఉండకుండా చూసి ఆ యొక్క కంట్రోల్స్ మనం ఒప్పుకున్నాం. అది యాక్చువల్లీ అప్పుడు కూడా ఈ రివర్ వాటర్ ట్రీటీ ఇటు పాకిస్తాన్ ఫేవర్లో ఎక్కువ ఉంది మనకంటే కూడా, వాళ్ళకి ఫేవర్లో ఉంది. అది ముందు నుంచి కూడా డిమాండ్ ఏమిటంటే దాన్ని మళ్ళీ రీరైట్ చేయాలి, మళ్ళీ దాన్ని మనం రివ్యూ చేయాలని చెప్పి. సో ఫస్ట్ టైం ఈ విధమైన డెసిషన్ భారతదేశం తీసుకుంది అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత మనకి ఆత్మకి దెబ్బ తగిలితే భారతదేశానికి ఈ ఘటనతోని ఈ యొక్క గట్టి నిర్ణయానికి వచ్చాం. ఈ యొక్క నిర్ణయం నుంచి పాకిస్తాన్లో 80% వాటర్ చూశారు బిట్వీన్, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం వాళ్ళకి. పంజాబ్ అండ్ సింధు మధ్య వాళ్ళకి దెబ్బ తగులుద్ది. అంతేకాకుండా పంజాబ్లో కూడా అప్పర్ పంజాబ్ అండ్ లోయర్ పంజాబ్ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే 80% వాళ్ళ యొక్క ఇరిగేషన్ దెబ్బతింటుంది. సిమిలర్లీ 25 to 30% జీడిపి దెబ్బతింటుంది వాళ్ళకి. విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతింటాయి. అదే ఈ మన దగ్గర చూసుకుంటే వచ్చే ఎంతకాలంలో 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఇప్పటి వరకు మనం డ్యామ్స్ కట్టుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని డ్యామ్స్ భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది, డ్యామ్స్ కట్టచ్చు. డ్యామ్స్ హైట్ పెంచుకోవచ్చు, మనం రిజర్వాయర్లో ఎక్కువ వాటర్ పెట్టుకోవచ్చు. మన యొక్క పంజాబ్ అండ్ జమ్మూలో ఈ కండి ఏరియాస్ ఉన్నాయి, డ్రై ఏరియాస్, అక్కడంతా కూడా ఈ నీటితో సస్యశ్యామలం చేయొచ్చు. ప్లస్ క్లీన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ 20,000 మెగావాట్స్ పవర్ మనం జనరేట్ చేసి దేశం మొత్తం కూడా మనం పవర్ సప్లై చేసుకోవచ్చు. అటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇండస్ వాటర్ ట్రీటీని మనం వాళ్ళకి ఆపేయడంతో. ఒక పక్క వాళ్ళకి గ్రేటెస్ట్ లాస్, ఒక పక్క మనకి బిగ్గెస్ట్ గెయిన్ బెనిఫిట్ అసలు విచ్ ఈజ్ అవర్స్. అండ్ యాజ్ ఎ సోవరెన్ కంట్రీ మనకు ఆ రైట్ ఉంది. పాకిస్తాన్ ఏముంటుంది, మీరు ఎందుకు ఆపలేరు అని చెప్పి. వేరాజ్ యాజ్ ఎ సోవరెన్ కంట్రీ ఈ రివర్స్ మన దేశం నుంచి పోతున్నాయి, అవి మనకి ఫస్ట్ రైట్ ఉంది. అది పాకిస్తాన్ మన మీద ఏ విధంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం చేస్తూ ఉందో దాని ప్రకారం మనకి ఎవ్రీ రైట్ టు స్టాప్ దెమ్, డైవర్ట్ దెమ్. రేపు ఫస్ట్ ఈ యొక్క మన యొక్క ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ మనం సిల్ట్ చేస్తాం, డీసిల్ట్ చేస్తామని చెప్పి వదిలితే సగం దెబ్బలు కొట్టుకుపోద్ది పాకిస్తాన్లో. సో బట్ మనం అది చేయకుండా వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ది ట్రీటీ సిన్స్ వీఆర్ ఏ లా అబైడింగ్ సిటిజన్. పాకిస్తాన్ అంటే మన బార్డర్ చుట్టుపక్కల వాళ్ళు బలగాలను మోహరించడం, రెచ్చగొట్టడం, రకరకాలుగా స్పీచ్ల్ని వదలడం, సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉండబోతున్నాయి? భారతదేశం ఒక మెచ్యూర్ డెమోక్రసీ. ఇక్కడేమి పాకిస్తాన్లో లాగా మిలిటరీ రూలు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా పాకిస్తాన్లో అదొక తోలుబొమ్మ. ఇట్స్ ఏ పప్పెట్ గవర్నమెంట్ బేసికలీ. అక్కడ ఆర్మీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ పక్కన పెట్టే జైలు వేశారు. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ భుట్టోని వాళ్ళు ఊరు తీశారు. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ ఎవరు, ఆసిమ్ మునీర్. ఎట్లాంటి మాటలు మాట్లాడాడు. ఈ ఆసిమ్ మునీరే 2019లో పుల్వామా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డీజీ ఐఏఎస్ అయి ఉండేవాడు. సో అక్కడ వాళ్ళ ఆర్మీ దెబ్బతింటూ ఉంది పాకిస్తాన్లో. ప్రస్తుతానికి క్రెడిబిలిటీ చాలా లోగా ఉంది. ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలంటే ఇండియానే ఏమైనా చేయాలి. ఇండియా రిటాలియేట్ అయితే అప్పుడు కంట్రీలో వాళ్ళందరూ కూడా ఏకం కావచ్చు, అదొకటి. సెకండ్లీ, ఈ విధంగా కిల్లింగ్స్, రిలీజియస్ కిల్లింగ్ చేస్తే ఇండియాలో కూడా ఏమైనా మత కల్లోలాలు కావచ్చు. ఇండియాలో మత కల్లోలాలు అయితే అప్పుడు వాడికి బెనిఫిట్ అయితే ఇండియాని మనం దెబ్బతీసాం చూపిస్తానికి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇండియాలో జరగడం లేదు, జరగవు కూడా. ఆ విధంగా బిలీఫ్ అయినట్టయితే, పాకిస్తాన్ అనుకున్నట్టు జరిగినట్టయితే ఇండియాలో ఇంత మత సామరస్యం ఉండి పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండి వాళ్ళు కంప్లీట్లీ ఇండియా అండ్ ఇండియన్ ముస్లిమ్స్ వేర్ వన్ నేషన్. మళ్ళీ అది ఎప్పుడు లేదు, అటువంటి ఫీలింగ్స్ లేదు. అది ఒక పాకిస్తాన్ తీసుకొస్తూ ఉంది అటువంటి ఫీలింగ్స్ అవి. అంతెందుకు, ఈవెన్ జమ్మూలో కూడా
జమ్మూ కాశ్మీర్లో కూడా మొత్తం స్టేట్లో కూడా ఈ యొక్క మత సామరస్యం చాలా ఉండేది. ఈ టెర్రరిజం మొదలైన తర్వాత వాళ్ళు ఒక రిలీజియస్ బేసిస్ మీద ఎలిమినేట్ చేయడం మొదలుపెట్టారు. అది పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ప్రకారం. అదర్వైజ్ అక్కడ చాలా హాస్పిటాలిటీ. ఈ ఇన్సిడెంట్లో కూడా చూడండి, పహల్గాంలో కూడా టెర్రరిస్టు కాల్చి చంపుతూ ఉంటే అందులో ఒక లోకల్ పోనీ అతను ఆదిల్ షా అడ్డం పడ్డాడు, అతను పోరాడాడు, హీ వాస్ కిల్డ్. ఆ తర్వాత ఇంజూర్ అయిన వాళ్ళని కూడా వాళ్ళే వీపులను ఎక్కించుకొని కింద తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కాశ్మీర్లో సుదీర్ఘంగా పనిచేశాను. మొత్తం మోర్ దెన్ 3 decades జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఆ స్టేట్లో పనిచేశాను. మోస్ట్ ఆఫ్ ది టెన్యూర్ కాశ్మీర్లో చేశాను. కాబట్టి వాళ్ళ యొక్క నేచర్ తెలుసు. కొంతమంది సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ ఆ పాకిస్తాన్ వైపు చూస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ మెజారిటీ వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు. వాళ్ళకి కోరికలు ఉంటాయి. అక్కడ యూత్ కూడా వెరీ నాలెడ్జబుల్, ఇంటెలిజెంట్. మొన్న సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో 14-15 మందికి వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ టాపర్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఇదివరకు నేను ఎస్పీగా పనిచేసిన ఒక డిస్ట్రిక్ట్లో ఉండే కలెక్టరు కశ్మీర్, అతను సెకండ్ ర్యాంకర్. 2010లో ఒక కుర్రోడు అక్కడి నుంచి ఆల్ ఇండియా టాపర్ అయ్యాడు. సో ఆ విధంగా చూస్తే వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మంచి లైఫ్ కోరుకుంటున్నారు, హైఫై లైఫ్ని వాళ్ళు కూడా. హూ డజంట్ వాంట్ ఎ గుడ్ లైఫ్? కాకపోతే గత 35 సంవత్సరాల నుంచి వైలెన్స్తోని అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో. అది వెనుకబడి ఉంది. వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలి. వాళ్ళకి ఎవరు కూడా వెనుకబడి ఉండాలనుకోరు, ఎవరు వాళ్ళ పిల్లలు చెడిపోవాలనుకోరు. ఇది కావాలని పాకిస్తాన్ అక్కడ కాశ్మీర్లో జరుపుతూ ఉంది. సో దానికి కాశ్మీరీస్ కూడా మొన్న ఈ సంఘటన తర్వాత వాళ్ళందరూ కూడా హర్తాలు చేశారు కాశ్మీర్లో వాలంటరీలీ. ఎందుకంటే వాళ్ళ యొక్క పొట్టల మీద కొట్టారు వీళ్ళు పాకిస్తానీలు. టూరిస్టులు అందరూ వెళ్ళిపోవడంతో అక్కడ సడన్గా అన్నీ ఖాళీ అయిపోయాయి హోటల్స్. టూరిస్టులు హోటల్స్ ఖాళీ అయిపోయి, హౌస్ బోట్స్ ఖాళీ అయ్యాయి, ట్యాక్సీలు నడిపేవాళ్ళు లేరు, వాళ్ళ యొక్క హార్స్ పోనీ వాళ్ళ అవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. సో సడన్లీ ఇది అయ్యేసరికి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇది పాకిస్తాన్ కావాలని చేస్తూ ఉంది కొంతమందితోనే. కానీ సీజన్ కూడా మంచి సీజన్ ఇప్పుడు. ఇది యాక్చువల్లీ పీక్ మొదలైంది సీజన్ యాక్చువల్లీ. అయితే వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ని మనం సక్సీడ్ కానివ్వకూడదు. వాళ్ళు ఏమిటంటే అందరూ వెళ్ళిపోతే అక్కడ పబ్లిక్ కూడా మనకి ఎగెనెస్ట్ అవుతారు అని యొక్క కాన్స్పిరసీ. దానికి ఏం చేయాలంటే మనం భయపడి కాశ్మీరు నుంచి వెళ్ళిపోయే బదులు అక్కడికే పెద్ద ఎత్తులో వెళ్ళాలి, పెద్ద సంఖ్యలో వెళ్ళాలి. అక్కడ ఈ ఘటన చేసింది పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టులు. వాడికి కొద్దిగా ఒకటిద్దరు లోకల్ సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ మెజారిటీ కాశ్మీరీస్ ఏమంటారు, రమ్మనే అంటున్నారు కదా. మెజారిటీ కాశ్మీర్ ఎవరు రావద్దనరు. వాళ్ళు భయపడకుండా మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళాలి, ఇంకా పెద్ద సంఖ్యలో వెళ్ళాలి. కాకపోతే అక్కడ ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఏమాత్రం ఏమరపాటుగా ఉండకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా పెట్టాలి. జరిగింది ఏమిటంటే జమ్మూలో 2002-2003 నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడంతో ఇక్కడి నుంచి కొద్దిగా బలగాలు అటు ఇటు తిప్పారు. అంతేకాకుండా 2000లో గల్వాన్ వ్యాలీ, డెప్సాంగ్, ఈస్టర్న్ లదాఖ్లో చైనీస్ ఇంట్రూజన్తో కొద్దిగా బలగాలు ఇక్కడి నుంచి కూడా అటు కూడా పోయాయి లదాఖ్ కూడా. దాంతో కొద్దిగా వ్యాక్యూమ్ లాగా ఏర్పడ్డది. ఆ వ్యాక్యూమ్లో ఈ మిలిటెంట్స్ ఆపరేట్ చేయడం, జమ్మూ సైడ్ కొద్దిగా డిస్టర్బ్ చేయడంతో మన అటెన్షన్ అటు డైవర్ట్ అయింది. సెక్యూరిటీ గ్రిడ్ డిస్టర్బ్ అయింది. ఆ సెక్యూరిటీ గ్రిడ్ని ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రిక్ట్గా పెట్టి అన్ని చోట్ల ప్లగ్ చేసి, ఇన్ఫిల్ట్రేషన్ ఏరియాస్ని ప్లగ్ చేసి, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి, మిలిటెంట్స్ని ఎవరైతే మిలిటెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ప్రొయాక్టివ్లీ రియాక్ట్ చేయకూడదు. మనం వీఆర్ జస్ట్ రియాక్టింగ్. మనం రియాక్షన్ బదులు ప్రొయాక్టివ్లీ వాళ్ళని చేజ్ చేయాలి. వాళ్ళని యూ హ్యావ్ టు కిల్ దెమ్. టెర్రరిస్ట్ హ్యాస్ నో రైట్ టు బి దేర్. ఐదర్ ఈ షుడ్ సరెండర్ ఆర్ ఈ షుడ్ డై. చేసి ఏరియాని మొత్తం శానిటైజ్ చేయాలి. చేసి పబ్లిక్లో, ప్రజల్లో, మన వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఏరియా అంతా సేఫ్, ద స్టేట్ ఈజ్ సేఫ్, ద పీపుల్ ఆర్ గుడ్, దే ఆర్ అవర్ ఓన్ పీపుల్. అండ్ వీ షుడ్ గో ఇన్ లార్జర్ నంబర్స్ అండ్ ఎన్ష్యూర్ ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. కిల్లింగ్స్ జరగనీయకుండా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అక్కడ మనం. అప్పుడు మొత్తం పీపుల్ ఆల్సో విల్ ఇంటిగ్రేట్. దే ఆర్ ఆల్సో ఆల్రెడీ విత్ అస్, బారింగ్ సమ్ సెక్షన్. కొంతమంది మాత్రం అటువైపు ఇంకా చూస్తూ ఉంటారు, సపోర్ట్ చేయొచ్చు. బట్ మెజారిటీ, నా ఉద్దేశంలో 99 కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్
దే డు నాట్ వాంట్ వైలెన్స్, దే డు నాట్ వాంట్ టు గో టు పాకిస్తాన్. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సైనిక చర్య, టెర్రరిస్టుల ఇళ్ళ కూల్చివేత, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ఇండ్లకు సంబంధించి మీరు రెగ్యులర్గా చూస్తున్నారు వార్తలలో. సో మీరు కూడా మీకు సంబంధించిన మీ జూనియర్లు కావచ్చు, సబ్ జూనియర్లు కావచ్చు మాట్లాడుతూ ఉంటారు. సిచ్యువేషన్ అంటే ఎలా ఉంటుందని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది? సిట్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత సిట్యువేషన్ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే కొంతమంది మిలిటెంట్స్, టెర్రరిస్టులు అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ మనం ఎన్ని చర్యలు చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పాకిస్తాన్ ఉన్నంతకాలం ఏదో కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది, ముందు నుంచి చేస్తూ ఉంది, ఇక ముందు కూడా చేస్తుంది. కాబట్టి మన తరఫు నుంచి మనం చాలా విజిలెంట్గా ఉండాలి. ఆపరేషన్స్, రెగ్యులర్ ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్లీ. ఇంటెలిజెన్స్ కలెక్షన్, హ్యూమన్ ఇంట్, టెక్నికల్ ఇంట్, అన్ని విధాలుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేసి పెట్టాలి. వాళ్ళ దగ్గర రానికూడదు. ఏ విధంగా మనం ఛత్తీస్గఢ్ ఏ ప్రదేశాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్కి ఎగెనిస్ట్గా మనం ఆపరేషన్ చేస్తున్నామో అదేవిధంగా కశ్మీర్లో కూడా రెగ్యులర్గా ఆపరేషన్స్ చేస్తా సెక్యూరిటీ గ్రిడ్ మనం పటిష్టం చేసుకుంటే మిలిటెంట్స్ దూరంగానే ఉంటారు, దగ్గర రారు. ఎస్పెషలీ ఈ టూరిస్ట్ ఏరియాస్ని చాలా కేర్ఫుల్గా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సిట్యువేషన్ నార్మల్ అవుతుంది, నార్మల్ అయింది కూడా చాలాసార్లు. కాకపోతే నార్మల్సీ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనలో కూడా ఒక విధమైన కాంప్లసెన్సీ వస్తుంది. 10 రోజులు ఇన్సిడెంట్ ఏం జరగలేదు, లేదా 2 నెలలు 3 నెలలు ఏం కాలేదు, కాబట్టి అంతా నార్మల్గా ఉందని మనం అనుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు స్లీపర్ సెల్స్ ఉంటాయి. ఇవి ప్రెషర్ మీద వచ్చినప్పుడు వాళ్ళు క్వైట్ అయిపోతారు, సైలెంట్ అవుతారు, లేకుంటే పారిపోతారు ఎక్కడో. ఎప్పుడైతే సెక్యూరిటీ ఫోర్సెస్ కొద్దిగా రిలాక్సింగ్ అయిపోతారో అప్పుడు వాడికి కొద్దిగా ఛాన్స్ దొరుకుతుంది. ఏమాత్రం విండో దొరికినా, అవకాశం దొరికినా ప్లాన్ ప్రకారం పెద్ద స్ట్రాటజీ లైక్ ఇది చూసుకొనే చేశాడు. బైసరంలో జరిగింది, పహల్గాంలో ప్లాన్ ప్రకారం చేశాడు. కొద్దిగా ఛాన్స్ దొరికింది, చేశాడు అక్కడిది. సో మనం ఆ విధంగా ఛాన్స్ ఇవ్వకూడదు మనం. అండ్ లార్జ్ నెంబర్ టూరిస్ట్ షుడ్ గో ఇన్ లార్జ్ నెంబర్స్. ఎందుకు అవాయిడ్ చేయాలి? దట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవాళ్ళు, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇండియా ఈజ్ వన్, అఖండ భారత్. నేను సర్వీస్లో పోకముందు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇండియా ఈజ్ వన్ అని చదువుకున్నాం. ఇక్కడ ఉండి కూడా కాశ్మీర్ మందే అని మనకు తెలుసు. అటువంటప్పుడు మనం వదిలిపెట్టి వస్తేలాగా? దే ఆర్ అవర్ ఓన్ పీపుల్, కాశ్మీరీస్ ఆర్ అవర్ ఓన్ పీపుల్, వీ షుడ్ గో. ఎవరైతే ఈ విధంగా చేస్తారో పాకిస్తానీలు కానీ టెర్రరిస్టులు కానీ వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఒక టెర్రరిస్ట్ ఉంటే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, కొద్దిగా లోకల్ వాళ్ళు కూడా ఉండొచ్చు, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, సపోర్ట్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయాలి. ఆ లోకల్ టెర్రరిస్ట్ ఉంటే వాడిని కూడా పట్టుకోవాలి, వాడికి అగెనిస్ట్ కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. మనం ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పటికే సొంతగా దేశంలోనే పాకిస్తాన్కే విమర్శలు వస్తున్న పరిస్థితి. మరి ఆ విమర్శలను వాళ్ళు పట్టించుకోవడం లేదని అనుకోవచ్చా? లేదంటే ఇలాంటి దాడి చేసి భారతదేశాన్ని వీక్ చేయాలనే దీంతో మీరంటూ సైనిక చర్య చేయడం అనే, సైనిక చర్యలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మిలిటరీ కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, ఇలాంటి చర్యలు చేస్తే భారతదేశాన్ని వీక్ చేయాలని వాళ్ళు కంటిన్యూ చేయడమా? భారతదేశం అంత తొందరగా వీకే దేశం కాదు. అది అంత తొందరగా ఏదో కవ్వింపు చర్య ఒకటి ఇది చేసేగానే భారతదేశం తొందరపడి ఏమి చేయదు. ఏది చేసినా కూడా ఆలోచించి చర్య తీసుకుంటుంది. ఇది వాళ్ళు ఈ పాకిస్తానీస్ పహల్గాంలో చేసింది ఒక నార్మల్ చర్య కాదు, అది నార్మల్ కవ్వింపు చర్య కాదు. అదొక మన యొక్క ఆత్మ మీద దెబ్బన్నట్టుగా ఇట్స్ ఎ బిగ్ ఇన్సిడెంట్. అయితే మనం తీసుకునే యాక్షన్ అనేది బాగా ఆలోచించి క్యాలిబ్రేటెడ్ యాక్షన్, ఎక్కడ ఏ విధంగా చేస్తే వాళ్ళకి పాకిస్తాన్కి గట్టి దెబ్బ తగులుతుంది. పాకిస్తాన్ హ్యాస్ టు పే ద ప్రైస్. ఇట్ హ్యాస్ టు బి వెరీ కాస్ట్లీ టు పాకిస్తాన్, సో దాట్ నెక్స్ట్ టైం ఇటువంటివి ఏవి చేయకుండా ఉండేటట్టుగా గట్టి జవాబు పాకిస్తాన్కి చెప్పాలి. పుల్వామాలో ఒకసారి ఇది ఊరిలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసాం మనం, పుల్వామాలో జరిగినప్పుడు చేసాం. ఇప్పుడు కూడా తప్పకుండా నా యొక్క నమ్మకం, అసెస్మెంట్ ఏమిటంటే ఇది ఈజీగా తీసుకొని వదిలిపెట్టే చర్య సమస్య ఇది కాదు, ఇష్యూ కాదు. దీని మీద తప్పకుండా గట్టి చర్య భారత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ అది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది,
మన టైమింగ్ ప్రకారం ఆ చర్య తీసుకున్నప్పుడు పాకిస్తాన్కి ఎంత దెబ్బ పడుతుంది అనేది అది ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు చూసి ఆలోచించి చేస్తారు. అది ఏదో పాకిస్తాన్ అనుకున్నట్టుగా మనం చేయం. మనకి కావాల్సిన పద్ధతిలో అన్నీ కూడా మనకి సమయానుకూలంగా చూసి అది ఏ ఏజెన్సీస్ అయితే ఏవైతే ఇన్వాల్వ్డ్ ఉన్నాయో అవి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తాయి. అవి మనం చెప్పలేము. అది ఇప్పుడు నలుగురు వచ్చారు కదా సార్ బైసరన్ వ్యాలీకి. సో ఒక వీడియో కూడా మీకు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఒక తను రోప్ మీద వెళ్తూ వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్ కింద డౌన్లో పబ్లిక్ అంతా కూడా పరిగెత్తడం, టూరిస్టులంతా ఒకరు కాల్చివై కింద పడడం. ఒక నలుగురే వచ్చి ఉంటారా? చుట్టుపక్కల కూడా మిలిటెంట్స్ అంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉండి పెద్ద ఎత్తున దాడి జరగాలనే ఉద్దేశంతో వచ్చారంటారా? అది అంత ఇన్వెస్టిగేషన్లో వస్తుంది చెప్పటం. ఇంతవరకు అబ్జర్వేషన్లో జనరలీ వాళ్ళు చిన్న గ్రూపుల్లో ఆపరేట్ చేస్తారు. 2 గ్రూప్స్లో 4 to 6 ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు బయట యాజ్ గైడ్స్గా ఉండొచ్చు అక్కడ. కాకపోతే ఆ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా. అది నియరెస్ట్ రోడ్ రూట్ 6 kilometers నడిస్తే కానీ నియరెస్ట్ రోడ్ రూట్ ఉంటుంది. ఇట్స్ అ ఫారెస్ట్ జంగల్ ఏరియా. బట్ మంచి పచ్చిక బయళ్ళు మీడోస్ ఉండి చాలా బ్యూటిఫుల్ ఏరియా అనమాట. అక్కడికి వచ్చారు టూరిస్టులు. అది సో ఏ టెర్రరిస్ట్ ఇక్కడ ఆపరేట్ చేసినా ముందు పారిపోవడానికి వాడు మార్గం చూసుకుంటాడు. సో ఇద్దరు ముగ్గురిని గైడ్గా కూడా పెట్టుకొని ఉండొచ్చు ఎక్కడైనా. వాళ్ళు ఎవరిని వస్తున్నారో చూడండి, వస్తే అలర్ట్ చేయండి పారిపోవడానికి అని. అందుకే ఆ ఇన్సిడెంట్ చేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు అదే సిటీలో చేస్తే వాళ్ళు పట్టుబడతారు, లేదా ఇమీడియట్కి వాళ్ళకి ఎన్కౌంటర్ కూడా జరిగిపోతుంది. సిటీ అయితే దగ్గర చుట్టుపక్కల. ఇది సిటీ నుంచి దూరంగా 6 kilometers దూరంగా. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఆ టైంలో ఒక దగ్గర ఉండవు ఫోర్సెస్. ఎప్పుడు డిప్లాయ్మెంట్ అనేది డైనమిక్, తిరుగుతూ ఉంటాయి అటు ఇటు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లో. సో కాబట్టి ఫోర్సెస్ రావడానికి కూడా 1 గంట అరగంట టైం పట్టి ఉంటుంది. అది అదే చూసుకొని ఉంటారు. ముందే ఆ ఏరియా అంతా సర్వే చేసి రికీ చేసి ఎక్కడ టూరిస్టులు ఎక్కువ ఉంటారు, ఎక్కడ వీళ్ళకి ఇమీడియట్గా రీఎన్ఫోర్స్మెంట్ రాదు, ఏ విధంగా చేస్తే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పోవచ్చు అని అన్నీ చూసి ప్లాన్ ప్రకారమే వాళ్ళు చేశారు. అది సో ఇప్పుడు జరుగుతున్న భారతదేశం రకరకాల చర్యలు తీసుకుంటుంది. హోమ్ మినిస్ట్రీ ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులు లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళ వీసాలు రద్దు చేయడం, టెంపరీ ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనడం, మెడికల్ వీసా ఉన్న వాళ్ళకి టైం ఇవ్వడం. సో ఈ చర్యలన్నింటినీ కూడా అంటే భారతదేశాన్ని రక్షించుకోవడానికి రకరకాల చర్యలు చేపడుతున్నారు. కానీ కొంతమంది అటు ఇటు వెళ్ళడంలో కొంత ఇది అవుతుంది. సో ఇవన్నీ ఎలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది? మనకి మన యొక్క సావరెనిటీ ఈజ్ ఇంపార్టెంట్. భారతదేశానికి ఒక పాకిస్తానీ ఇక్కడికి వచ్చాడు, మనం వీసా ఇచ్చాం, వచ్చాడు. ఇవాళ మనం వద్దని చెప్తున్నాం వెళ్ళిపోమని. వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఐడెంటిఫైడ్ ఎవరైతే ఐడెంటిఫైడ్ ఉన్నారో వాళ్ళన్నీ రికార్డు ఉంటుంది. దే హావ్ బీన్ టోల్డ్ టు లీవ్ బై దిస్ డేట్ 29th కల్లా అందరూ వెళ్ళిపోవాలి. అటారీ బార్డర్ కూడా క్లోజ్డ్, రైట్. మెడికల్ వీసాస్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంత టైం ఇచ్చారు, 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు. క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి ఇటువంటి పరిస్థితుల్లో. అదేవిధంగా అక్కడి నుంచి కూడా ఎవరైతే మన పౌరులు పాకిస్తాన్కి వెళ్ళారో వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. కాబట్టి మన దేశం యొక్క ఇంట్రెస్టు, మన నేషనల్ ఇంట్రెస్టు అన్నిటికంటే ముఖ్యం. సో ఏదైతే నేషనల్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకమో దాన్ని మనం కానివ్వం. మన నేషనల్ ఇంట్రెస్టు మనం పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ప్రతి చర్య భారత ప్రభుత్వం తీసుకుంటుంది. సో అంటే ఇవన్నీ కూడా అంటే భారత పౌరులకు కావచ్చు, కానీ పాకిస్తాన్లో ఉన్న మన దేశ పౌరులకు కావచ్చు, కానీ క్షేమకరంగా ఉండడానికి ఇంకా అంటే ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే రెండు వైపులో వెళ్తున్న ఇప్పుడు ఇటు నుంచి వాళ్ళు వెళ్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దేశం నుంచి మన వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఇవన్నీ వీసాల మీద పాస్పోర్ట్ మీద పోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ అకౌంటెడ్ ఫర్. వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు కన్సర్న్డ్ ఎంబసీస్ ద్వారా వాళ్ళకి చెప్పబడ్డారు. సిమిలర్లీ పాకిస్తానీ హై కమిషన్ నుంచి వాళ్ళ యొక్క ఛార్జ్డ్ అఫేర్స్ని పిలిచి మన హై కమిషన్కి, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి పిలిచి వాళ్ళకు ఒక నోట్ కూడా ఇచ్చారు. చెప్పారు ఇంతమంది వెళ్ళిపోవాలి, ఇంతమంది పర్సనల్ నాన్ గ్రేటా, మీ ఆర్మీ అటాచీ, డిఫెన్స్ అటాచీస్ వెళ్ళిపోవాలి, మీ యొక్క స్టాఫ్ 55 నుంచి 25 తగ్గించాం, ఫలానా మా వాళ్ళని తగ్గించాం, మీ వాళ్ళని వెళ్ళిపోవాలి. అవన్నీ వెరీ క్లియర్లీ అండర్స్టాండబుల్ చెప్పాం. కాబట్టి ఏ విధంగా డెడ్ లైన్స్ టైం ఇచ్చారో దాని ప్రకారం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అదేవిధంగా మన వాళ్ళు కూడా వస్తారు అక్కడి నుంచి. ఎవరైతే పోకుండా ఇక్కడ ఉంటారో
వాళ్ళకి అగైనెస్ట్గా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి, ఇంక్లూడింగ్ ఇంప్రిజన్మెంట్. భారతదేశంలో కూడా ఆ అటాక్ తర్వాత కొంత టెంపో పెరిగింది వివిధ రాష్ట్రాల్లో, అంటే ఢిల్లీ లాంటి, హైదరాబాదు, ఇప్పుడు కోల్కతా, మేజర్ సిటీస్ అని ఉన్నాయి, ముంబై కావచ్చు ఆర్థిక రాజధాని. సో ఇవన్నీ సిటీస్లో కూడా మీరు అన్నట్టుగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది చాలా అవసరం. అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రకరకాల చర్యలు చేస్తుంటారు. పాకిస్తాన్ నాట్ ఓన్లీ ఇన్ కశ్మీర్, పాకిస్తాన్ భారతదేశం మొత్తంలో కూడా అల్లకల్లోలం సృష్టించాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అది బాంబేలోనూ అటాక్ చేసిన 2008లో, జైపూర్లో జరిగాయి బాంబ్ బ్లాస్ట్లు, ఢిల్లీలో జరిగాయి, కలకత్తాలో జరిగాయి, కోయంబత్తూరులో జరిగాయి, అంతెందుకు మన హైదరాబాద్లో కూడా చేయించారు. సో జరగని ప్రదేశం అంటూ లేదు. పాకిస్తాన్ భారతదేశం మొత్తంలో కూడా ఈ అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్. వాళ్ళు ఇస్లామిక్ స్టేట్కి, ఐసిస్ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తారు, అల్ఖైదాకు కూడా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరిగి పాకిస్తాన్లో ఇది జరుగుతూ ఉంది. ఒక షరియా లా పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు, మీన్స్ ఇస్లామిక్ రూల్, రైట్? దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని పాకిస్తాన్ ఇవన్నీ చేస్తూ ఉంది. ఇండియాలో కూడా ఇలాంటి యొక్క ఘటనలు చేసి కమ్యూనల్ రైటింగ్ చేయించాలని చెప్పి పాకిస్తాన్ యొక్క గేమ్ ప్లాన్. ఆ గేమ్ ప్లాన్లో దాన్ని మనం సక్సీడ్ కానివ్వకుండా భారతదేశం ప్రతి పౌరుడు మనం అలర్ట్గా ఉండాలి. ప్రతి పౌరుడు ఒక సోల్జర్గా మారాలి. మనం 1.4 బిలియన్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఈ 1.4 బిలియన్ ప్రతి ఒక్కళ్ళు కూడా తమలో తాము ఒక సైనికుడిగా మారాలి, తమలో తాము ఒక పోలీస్ పర్సన్గా మారి కేర్ఫుల్గా ఉండి చూస్తూ ఉండి మన దేశాన్ని, మనకు ప్రజలని మనం రక్షించుకోవాలి. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ పీస్. సో మనం విజిలెంట్గా ఉంటేనే మనకి వచ్చిన స్వాతంత్రం మనం నిలబెట్టుకోగలుగుతాం మనం. కాబట్టి వీ హ్యావ్ టు బి విజిలెంట్. ఎవ్రీ వన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద డ్యూటీ ఆఫ్ ద ఆర్మీ ఆన్ ద బార్డర్ ఆర్ ద police personnel in J&K or in the other states. Every citizen has to be vigilant and cooperate, and also, irrespective of any political difference, we should stand up as one nation in situation like this. We may have political views, but as a nation, when you are being threatened, you have to rise as one nation, which we find now all the political parties have become one now. So we have to give befitting reply to Pakistan as and when the need arises. ఎప్పుడు ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో మనందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి అందరూ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్గా ఉంది. సో ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కొంత భూభాగం మీకు తెలిసి ఉంటుంది. సో అవన్నీ కూడా మనం కంట్రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఈ డెసిషన్స్ అన్ని భారత ప్రభుత్వానికి వదిలిపెట్టాలండి. జనరల్గా మీ అబ్జర్వేషన్లో, అంటే మీరు సీనియర్ అధికారిగా, ఒక డీజీపీగా అక్కడ చాలా ఉన్న లోకల్గా ఉన్న పరిస్థితులు మీకు అనుమానం తెలిసే ఉంటుంది. 1994లో పార్లమెంటరీ రిజల్యూషన్ ఉంది, పిఓకే ఈజ్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని. ముందు నుంచి కూడా మనకు తెలుసు. యాజ్ పర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ signed in 1947, October 26th, 1947 by Maharaja of Hari Singh, the entire state of Jammu and Kashmir, including POK, is part of India. అది ఎప్పటికీ ఉంది, అది రిజల్యూషన్ ఉంది, మనందరికీ కూడా తెలుసు అది. సిమిలర్లీ 24 అసెంబ్లీ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ, దే రిజర్వ్డ్ ఫర్ POK. As and when POK is liberated and integrated with India, those seats also will be filled. సో POK అనేది ఇంటెగ్రల్ పార్ట్. అది ఎప్పుడు లిబరేట్ అవుతుంది, ఎప్పుడు యూనైట్ అవుతుంది, ఏ పరిస్థితులు అవుతుంది, ఎలాగ చేయాలి అనేది మనం ప్రభుత్వానికి వదిలిపెట్టాలి. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక పౌరుడిగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి తెలిసి ఇవన్నీ. కానీ ఒక పౌరుడిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వానికి సపోర్ట్ చేయటం, ప్రభుత్వం యొక్క ప్రతి చర్యని మనం సపోర్ట్ చేయాలి, మనకి చేతనైనంతగా కోఆపరేట్ చేయాలి. సో ఇప్పుడు మీకు తెలిసిన వరకు, అంటే మీకు రెగ్యులర్గా ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి, అంటే గతంలో అది పనిచేసిన మీరు డీజీగా. సో అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు అంటే కంట్రోల్లో ఉన్నాయంటారా? ఇప్పటికీ అక్కడ సిచ్యువేషన్స్ కానీ
మళ్ళీ కూడా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ కావడం, మిలిటెంట్స్ దాడి జరిగే అవకాశాలు ఇంకా అంటే ఉంటాయంటే? సిట్యుయేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అండర్ కంట్రోల్. ఈ యొక్క ఘటన జరిగింది, దెర్ వాజ్ సమ్ సెక్యూరిటీలో అక్కడ ఆ ఏరియాలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ నుంచి వచ్చి ఆ గ్రిడ్ డిస్టర్బ్ అయితే అక్కడికి చేశారు. సిట్యుయేషన్ ఐ వుడ్ సే ఇస్ ఫుల్లీ అండర్ కంట్రోల్. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. పీపుల్ షుడ్ గో టు కాశ్మీర్. ఇన్ఫ్యాక్ట్ టీవీలో కూడా కనపడుతూ ఉన్నాయి, పేపర్లో కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది వెళ్తున్నారు, టూరిస్టులు వెళ్తున్నారు. మళ్ళీ సిట్యుయేషన్ ఈజ్ గెటింగ్ ఆల్మోస్ట్ నార్మల్. ఫోర్సెస్ ఆర్ అండర్ కంట్రోల్. ఇండియన్ ఆర్మీ ఈజ్ అండర్ కంట్రోల్. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎక్సర్సైజెస్ ఎవ్రీవేర్. కాబట్టి ఆ విధంగా మనం భయపడి పోవటం మానేయకూడదు. సిట్యుయేషన్ నా ఉద్దేశంలో, నా అసెస్మెంట్ ప్రకారం అబ్సల్యూట్లీ అండర్ కంట్రోల్. అంటే చాలామంది టూరిస్టులు తమ వెళ్ళడం కోసం అంటే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. బై రోడ్ వెళ్ళే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందని ఒక భయం ఉంది. అంటే ప్రభుత్వం కానీ అంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఇంకా శాంతి నెలకొల్పి అందరికీ ఒక రకమైన ధైర్యం నింపడం కోసం. ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఎక్కడైతే దూరంగా ఉన్నాయో, ఎక్కడైతే టూరిస్ట్ మిలిటెంట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, ఆ కొన్ని ప్రదేశాలు అబౌట్ 40-45 టూరిస్ట్ ఏరియాస్ని ప్రభుత్వం అక్కడ పోవద్దని చెప్పి క్లోజ్ చేసింది. మిగతా ప్లేసెస్లో సెక్యూరిటీ బాగా ఉంది. టూరిస్టులు ఏమీ భయం లేకుండా వెళ్ళొచ్చు, క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ పరిస్థితుల్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానిలో ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆపరేషన్స్ లార్జ్ స్కేల్లో అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం త్రూఅవుట్ ద స్టేట్ అన్ని ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏమాత్రం కాస్త ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అక్కడ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ మన ఫోర్సెస్ బలగాలు, ఆర్మీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ అన్నీ కూడా టోటల్ ఏరియాస్ని కోమ్ చేస్తూ ఉంది. కాబట్టి there is very little chance of any terrorist strike. Our people should go in large numbers. భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫుల్లీ, ఐ కెన్ సే ఇట్ ఈస్ ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. నిన్న మీరు ఒక వార్త కూడా విని ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ని కూడా అండర్ కంట్రోల్ పాకిస్తాన్లో ఉన్న వాటిని కూడా ఇండియాలో నిషేధించడం, బీబీసీకి కూడా నోటీసులు ఇవ్వడం, అంటే ప్రోవోకేట్ చేస్తున్న ఆ ఛానల్స్ని కంట్రోల్ చేయడం కూడా ఇది ఒక రకమైన మంచి చర్యనే. సో ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా పౌరులు తమను తాము కంట్రోల్లో ఉంచుకునే పరిస్థితుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? ఇవి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్. ఈ ఛానల్స్ని మిస్యూజ్ చేసి ప్రజల్ని ప్రొవోక్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టడం కానీ, ఆ ఛానల్స్ ద్వారా సిగ్నల్స్ పంపటం అక్కడి నుంచి అక్రాస్ నుంచి మెసేజింగ్, లైక్ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళకి చెప్పారు, హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు, ఫలానా మన కంట్రీ ఇలా, ఆ యొక్క ఇండికేషన్స్ అటువంటి రానికుండా ఈ ఛానల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ ఫాల్స్ ప్రాపగండా ఈ కొన్ని ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్స్ కానివ్వండి లేదా యూట్యూబ్ ఛానల్స్లో ఈ ఫాల్స్ ప్రాపగండా చాలా జరుగుతూ ఉంటుంది. ఆ ఫాల్స్ ప్రాపగండా నుంచి పబ్లిక్ మిస్లీడ్ అవుతారు. దాని నుంచి కాపాడటం మన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతానికి. అది కానివ్వకుండా అందుకనే ఈ ఛానల్స్ని చాలా ఛానల్స్ బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఇది అవసరం, ఇది మంచి చర్య. రెసిస్టెంట్ ప్రింట్, సో దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నాం? టీఆర్ఎఫ్ మీరు అనేది ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది ఆర్టికల్ 317 రివోక్ చేసిన తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనేది ఇది బర్త్ తీసుకుంది, ఇది జన్మించింది. ఇది అంతకు ముందు లష్కర్ తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది ఇప్పటికీ ఉంది, పాకిస్తాన్ బేస్డ్. హఫీజ్ సయీద్ టోటల్ ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై హఫీజ్ మహమ్మద్ సయీద్. వాడిని గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది యుఎస్ఏ. మనం కూడా డిక్లేర్ చేసాం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. బాంబే బ్లాస్ట్లో కానీ అన్ని చోట్ల దిస్ ఫెలో హఫీజ్ సయీద్ ఈజ్ ఇన్వాల్వ్, వాడు ఆర్గనైజేషను. అదేవిధంగా పుల్వామాలో బ్లాస్ట్ అయిన పందులో కూడా వాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎప్పుడైతే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే ఈ ఎల్ఈటీ కానీ జైషే మహమ్మద్ ఇటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చర్యల్లో మన యొక్క టార్గెట్ కిందకు వచ్చిందో,
వాళ్ళు ఆ టైంలో ప్రెషర్ కిందకి వచ్చారు. వరల్డ్ ఆల్సో దేశాలు కూడా వాళ్ళని స్కానర్ కిందకి తీసుకొచ్చాయి. అమెరికా స్టార్టెడ్ వాచింగ్ దెమ్ అండ్ డిక్లేరింగ్ దెమ్ యాజ్ గ్లోబల్ టెర్రరిస్ట్. వాళ్ళ మీద రివార్డ్ కూడా పెట్టారు. లైక్ బాంబే ఇన్సిడెంట్ తర్వాత మనం కూడా రివార్డ్ పెట్టాం. అమెరికా కూడా హఫీజ్ మొహమ్మద్ సయీద్ని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసింది. ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన తౌహూర్ రెహమాన్ అని ఒకడు టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని తీసుకొచ్చాం మనం, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చాం. సో వాడి మీద కూడా ముంబై బ్లాస్ట్, హఫీజ్ మహమ్మద్ సయీద్ మీద నెత్తి మీద కూడా వాడి తల మీద కూడా రివార్డ్ ఉంది, $1 million రివార్డ్ ఉంది. సో అంతేకాదు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ అబడాబాద్లో పక్కన కూర్చున్నాడు, ఆర్మీ పక్కన కూర్చున్నాడు. అక్కడికి అమెరికా పోయి వాడిని హీ హాజ్ బీన్ ఎలిమినేటెడ్. కాబట్టి ఈ చర్యలు మనం తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెంటాడి వాళ్ళకి ఎగెనిస్ట్గా మనం వీ విల్ టేక్ యాక్షన్ ఎగెనిస్ట్ దెమ్. దానికి భయపడి ఈ లష్కరే తోయిబా వాళ్ళ యొక్క పేరు మార్చి ఫ్రమ్ లష్కరే తోయిబా ఇట్ హెస్ బికమ్ టిఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎందుకు? డినైబిలిటీ కోసం. జరిపించేది అంతా లష్కరే తోయిబానే, కాకపోతే టిఆర్ఎఫ్ అని పేరు పెట్టి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మేము లోకల్ కశ్మీర్స్మి, మేము బయట నుంచి రాలేదు, మేము లోకల్ నుంచే రెసిస్టెన్స్ చేస్తున్నాం టిఆర్ఎఫ్ అని చెప్పి దాని మీద ఒక ముసుగు, ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్. కాకపోతే వీళ్ళందరూ కూడా లష్కరే తోయిబా. ఆ యొక్క పబ్లిక్ ఏదైతే దీంట్లో ఉన్నారో వరల్డ్ స్కానర్లో ఉన్నారో దాన్ని తప్పించడం కోసం ఈ పేరు పెట్టింది లష్కరే తోయిబా. బట్ ఇట్ ఈజ్ ఎ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండర్ ది గార్బ్ ఆఫ్ టిఆర్ఎఫ్. వాళ్ళు గతంలో మీ పైన కూడా ఒక హత్యా యత్నానికి వాళ్ళు ప్లాన్ చేశారనేది ఒక ఇన్ఫర్మేషన్. సో ఆ టైం సిచ్యువేషన్ ఎలా ఉండే అప్పుడు? అక్కడ జరిగాయి హత్యా ప్రయత్నాలు చాలాసార్లు, సీరియస్గా ఇంజూర్ కూడా అయ్యాను. అంటే మీకు అంటే అటాక్ అంటే ఫైరింగా లేకుంటే ఫైరింగ్ సూసైడ్ అటాక్లో ఇంజూర్ కూడా అయ్యాను ఇన్ ఏ బిగ్ వే. 2006లో రికవర్ 1 year పట్టింది రికవర్ కావడానికి. మళ్ళీ అగైన్ ఐ వెంట్ బ్యాక్. ఆపరేషన్లో ఉన్న సమయంలో సో ఇట్ వాజ్ ఇన్ ఏ పబ్లిక్ మీటింగ్ గ్యాదరింగ్లో జరిగింది. అది చాలా చోట్ల ప్రయత్నం చేశారు. ఈ మధ్య కూడా 2003, 2004లో కూడా టైం టు టైం ఆ థ్రెట్లు పంపిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా వేస్తూ ఉంటారు పేపర్లో, ఇక్కడ సౌత్లో ఉన్నాడు ఇతను మేము అటాక్ చేసాం, ఫాల్స్ ప్రోపగండా, అటాక్ చేయబోయాం, ఐఈడీ పెట్టామని చెప్పి కూడా ప్రోపగండా చేస్తాం. మాదాపూర్లో కూడా ఒక ల్యాండ్ మైన్ పెట్టారనేది అది కూడా ఒక వార్త. కరెక్ట్, అది పెట్టామని చెప్పి వాళ్ళు ప్రోపగండా చేశారు. వాళ్ళు ఏదో టెక్నికల్ కారణంగా అది బ్లాస్ట్ కాలేదు, కానీ అక్కడ అటాక్ చేసాం, వదిలిపెట్టాం. ఏ సంవత్సరంలో జరిగింది మాదాపూర్ ల్యాండ్ మైన్? అది 2003లో 2004, 2003 అనుకుంటా, 2003లో పెట్టాము, కానీ అది కాలేదు అని చెప్పి ఏదో ఇంటి ఫోటో పెట్టి అది పెట్టి వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ దీంట్లో. అది బేసికల్లీ ప్రోపగండా చూపిస్తానికి. అది చూసి మిగతా వాళ్ళు భయపడతారు, మిగతా వాళ్ళు చేయకుండా ఫోర్సెస్ని డిమోరలైజ్ చేయడం కోసం అట్లాంటి ప్రోపగండా చేస్తారు. అట్లాంటి ప్రోపగండా మనం భయపడతా కూర్చుంటే మనం ఏం చేయలేము మనం అది. సో వీ విల్ ఛాలెంజ్ దేమ్. వాడు ఎక్కడ ఉంటే అక్కడ పోయి మనం వాళ్ళని వీ విల్ టేక్ ఆన్. వీఆర్ ఏ స్ట్రాంగ్ నేషన్, వై షుడ్ వి బాదర్ అబౌట్ దమ్? వాట్ ఈస్ అల్టిమేట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్? వీఆర్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దెమ్. రమ్మనండి ఎక్కడికి వస్తారో, లేదా చెప్పనండి ఎక్కడ ఉన్నారు, మేమే పోయి వాళ్ళని వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే సుదీర్ఘ అనుభవాన్ని రాజేంద్ర కుమార్ గారు బిగ్ టీవీతో పంచుకున్నారు. భారతదేశం సార్వభౌమాధికార గల దేశం. ప్రతి భారతీయుడు కూడా ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి, కాశ్మీర్లో ఉన్న ప్రతి ప్రాంతాన్ని చూసి రావాలని చెప్పి కూడా తను డైరెక్ట్గానే వాళ్ళందరికీ కాల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. అంటే తన అనుభవం ప్రకారం అక్కడ డీజీపీగా చేసిన తనపైన దాడి జరిగిన తీరును కూడా మనకు వివరించారు. ఏ భారతదేశకు సంబంధించిన వ్యక్తి కూడా ఖచ్చితంగా కాశ్మీర్ని పరిరక్షించుకోవాలి. కాశ్మీర్ అఖండ భారతమే కాశ్మీర్ అని చెప్పి చెప్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా భారతదేశం విస్తరించి ఉంది. కాశ్మీర్ని పరిరక్షించుకోవడమే ప్రతి భారతీయ పౌరుడి కూడా లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో అంటే మంచి ఆహ్లాదకర వాతావరణం, ప్రతి ఫ్యామిలీ కూడా ఇలాంటి దాడులకు భయపడద్దు, విరవద్దు, ఏమాత్రం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని లోపించకుండా కూడా ఖచ్చితంగా వెళ్ళి మన సత్తా చూపాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.